తల్లికి ఇద్దరు కొడుకులు. సపోజ్ నేను ఉన్నా, నాకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నేను అమ్మాయినే బాగా చూస్తాను. అమ్మాయిని బాగా చూసినప్పుడు అక్కని బాగా చూస్తున్నావు, నన్ను చూడటం లేదు ఎందుకు అని అన్నాడు. మన ఇంట్లో వాళ్ళని కంపేర్ చేసి అడుగుతారు కానీ బయట వాళ్ళు చూస్తున్నావు నన్ను ఎందుకు చూడటం లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రతుకులు వేరు, వాళ్ళ లైఫ్ క్లియర్ వేరు, వాళ్ళ సంపాదన వేరు. మనకున్నట్లో మన ఇద్దరు పిల్లల్ని మనం బాగా చూసుకోవాలి. అలా అడుగుతారు కానీ బయట వాళ్ళని కంపేర్ చేసేమడగరు కదా. ఇప్పుడు అక్కని బాగా చూస్తున్నావు కానీ నన్ను బాగా చూడటం లేదు ఎందుకమ్మా, అక్కని చూసి బాగుంతులేనా, నన్ను చూడొచ్చు కదా అని అడుగుతారు. దానికి ఏమంటారు, ఎందుకు పద్దాకలు ఆడపిల్ల మీద పడి ఏడుతున్నావు, మా ఆడపిల్ల మీద పడి ఏడుతున్నావు, నీ ఏడిపే తగులుతున్నావు ఆడపిల్లకి. ఆడపిల్ల మీద పడి ఎవడే ఆడవడు, ఆడపిల్ల పోతే ఏడుతారేమో కానీ ఆడపిల్ల మీద పడి ఎవడు ఆడవడు. ఏడవలసినంత అవసరం కూడా లేదు. వాళ్ళని చూసే పావంతులో కూడా మమ్మల్ని చూడొచ్చు కదా అనే ఉద్దేశించే మాట్లాడుతున్నారు. దాన్ని తప్పించి ఎవడు తప్పుగా ఉద్దేశించి ఎవడు మాట్లాడు తప్పుగా ఉద్దేశించి ఇద్దరిని ఒక్కలాగే చూడాలి కదా అని ఉద్దేశించి మాట్లాడుతున్నారు.